హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? మరి నా వీడియోస్ను సపోర్ట్ ఇస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మరి ఈరోజు మనం చెప్పుకునే మంచి మాట సాటిస్ఫాక్షన్, సంతృప్తి అండి. అవునండి, సంతృప్తి కలిగిన వారే నిజమైన ఆనందాన్ని అనుభవించగలరు. మరి చాలామంది సాటిస్ఫాక్షన్ ఉండదండి. పనులు చేస్తారు కానీ తృప్తి పడరు, అన్నీ ఉంటాయి కానీ తృప్తి పడరు. కారణం ఏంటంటే ఎప్పుడు పక్క వాళ్ళని చూస్తూ ఉంటాం, వాళ్ళకి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఒకరితో కంపేర్ చేసుకున్నప్పుడు మనకున్నవి మనకు తక్కువైపోతూ ఉంటాయి. లేని వాటి కొరకు ఆశపడడం ద్వారా నిరాశ నిస్పృహ కలుగుతుంది. మరి స్ట్రెస్ పెరిగిపోతుంది. మరి చేయవలసిన పనులు చేయలేము. మరి మన చుట్టూ ఉన్న మరి బంధువులతో మరి మంచి సహవాసం కలిగి ఉండలేము. ఉన్న వాటిని మనం అనుభవించలేము. వాటిని బట్టి ఏంటంటే మరి నిరాశ నిండిపోతాము. మరి మనశ్శాంతి లేకుండా అయిపోతూ ఉంటాం. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే కంపేర్ చేసుకోవచ్చు, ఎప్పుడు అంటే మనకంటే తక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర లేని మన దగ్గర ఉన్నాయి కదా అని మనం కంపేర్ చేసుకున్నప్పుడు మరి మనకున్న వాటిని బట్టి మనం ఖచ్చితంగా తృప్తిగా జీవించగలం. ఎప్పుడు కూడా మరి లేని వాటి గురించి పరుగులు ఎత్తడం, ఆయాసపడడం, వాటి గురించి బాధపడడం ఇవన్నీ వ్యర్థమండి. మన దగ్గర ఉన్న వాటిని మరి తృప్తి పడినప్పుడు నిజమైన ఆనందం మనకి కలుగుతుంటుంది. కాబట్టి ఏంటంటే ఎవరిని కూడా మనం వాళ్ళని వీళ్ళని చూసి మనం కంపేర్ చేయాలి. అందరి జీవితాలు ఒకేలా ఉండవు, అన్ని కుటుంబాలు ఒకేలా ఉండదు, అందరి పనితీరు ఒకేలా ఉంటుందండి. ఇతరులా మనం ఎందుకుంటాం, మనలాగా మనం ఉందాం, మనకున్న వాటిని బట్టి మనం తృప్తి కలిగి ఉందామండి. కాబట్టి ఏంటంటే ఆ తృప్తి కలిగినప్పుడు మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, మనశ్శాంతిగా మనం ఉండగలుగుతాం. మన చుట్టూ మరి బంధాలన్నింటినీ కూడా మనం చక్కగా మెరుగుపరుచుకోవచ్చు. మన చక్కటి మాదిరిని మనం చూపించగలుగుతాం. ఉదాహరణకు ఒక రాజుగారు అంటాడు, అన్నీ ఉన్నాయి. రాజు అంటే అన్నీ ఉంటాయి కదా, ధనము మరి మంత్రులు అందరూ ఉన్నాయి, కానీ సంతోషం అంటే ఉండేది కాదట. ఇంకా ఏదో కావాలనిపించేదట. ఒకరోజు అలా పర్యటన కోసం వెళ్తున్నప్పుడు ఒక రైతు కుటుంబంతో సంతోషంగా భోజనం చేస్తూ కనిపించినట్టు. అక్కడ ఉన్నది ఏంటి, అతనికి జస్ట్ పొలం కూడా ఉండదు, కవులు తీసుకుని పండించడమే. కాకపోతే ఉన్న వాటితో కుటుంబంతో తృప్తిగా జీవిస్తున్నాడు. కాబట్టి అతను ఆనందంగా ఉన్నాడు. అప్పుడే తనకి నిజమైన ఆనందం అంటే ఏంటో అర్థమైంది. అప్పుడే తనకున్న వాటిని అన్నింటిని బట్టి తృప్తి కలిగి ఉండడం అనేది రాజు నేర్చుకున్నాడు. మనం కూడా మనకున్న వాటిని బట్టి తృప్తి కలిగి జీవించడానికి ఇష్టపడదామా? అప్పుడు మనకి ఎటువంటి బాధ చింత ఉండవండి. కాబట్టి సంతృప్తి కలిగి మనం ఉందాము, అనేక మందికి మాదిరిని చూపిద్దాం. ఫ్రెండ్స్, ఈ మాట మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పక మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మరి విజయలక్ష్మి సిస్టర్ హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఉషా సత్వం గారు థ్యాంక్స్ అండి. అలాగే నా ఛానల్ తప్పకుండా మీ అందరూ సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఫ్రెండ్స్. రేపు మరో మంచి మాటతో రేపు మరలా మనం కడదామండి. అందరికీ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.